గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ సాయం దేవుడు వృత్తాంతంతో మనం మళ్ళా తెలుసుకుందాం. సాయం దేవుడు భోజనం పెట్టాడు, నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీ గురుడు ఏమేం చేశారో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించేలా చెప్పాడు. అయ్యా, అలా భోజనాలు పెట్టేసిన తర్వాత సాయం దేవుడు శ్రీ గురుని పాదాలొత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వల్ల నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వల్ల నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి, మాయ చేత మానవుల్లా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకే అందుబట్టండి. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు తండ్రి. కానీ నాదొక విన్నపం ఉంది. ప్రస్తుతం నేను ఒక కష్టంలో ఉన్నాను. వేరొక దారి లేక నేను ఒక యవనరాజు యొక్క సేవలో ఉన్నాను. అతను ఏం చేస్తాడంటే ఒక్కొక్క బ్రాహ్మణ్ణి పిలిచి చంపేస్తూ ఉంటాడు. నన్ను బలివ్వాలని తలిచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేను ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి, తప్పదు, మీరే నన్ను కాపాడాలన్నాడు. అసలు గురువు బిడ్డకింగా ఏముంది, ఆయన రష్యలో ఉన్నప్పుడు ఆయన యొక్క కృపాదృష్టే మనకు కవచంలా పనిచేస్తుంది కదా అన్నాడు. నాయన, భయపడకు, ఆ యవనుడు నిన్నేమి చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వేస్తావు. వెళ్ళిరా నాయన అని చెప్పి సాయం దేవుడికి చెప్పాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి నా యొక్క గురుడు దీవించాడు. సాయం దేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యంగా చేసిన కోపంతో రాజు అతను చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. ఇతను పరిపూర్ణమైన గురువు అనుగ్రహంతో వచ్చున్నాడు కదా, చూసి వెళ్ళిపోయాడు. అమ్మా, ఈయన కోపంగా వెళ్ళిపోయాడే, నన్ను ఏం చేస్తాడు అని చెప్పి సాయం దేవుడు భయంతో గజగజా వణికిపోతూ ఉన్నాడు. గురువుని ధ్యానించుకుంటూ ఉన్నాడు. లోపల గురునామం స్మరిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో వెళ్ళినటువంటి ఎవరికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్న బాధ కలిగి స్పృహ పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ బ్రాహ్మణ్ణి ఎవరో ముక్కలుగా బ్రాహ్మణుడు ఈయన యవన రాజును ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతని స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకి ఎంత, అందుకే అంటారు చూడండి, ఇతరులకి ఎవరికైనా మన నీకు తగనటువంటి దాన్ని ఇతరుల జీవితంలో చేయకూడదు. కానీ మనం చేసే పనే అది. అందుకని మన కర్మలు అంటుకుంటూ ఉంటాయి. అతను స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతను బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయం దేవుడు శ్రీ గురుకృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునితో జరిగిందంతా చెప్పారు. సంతోషించి, నాయన, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు. అతను నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను, అనుగ్రహించండి. మీ పాద సన్నిధిని విడిచి నేను అలా ఉంటుందన్నమాట. గురు భక్తునికి గురు సాంగత్యం తప్పిపోతే ఆ విరహము, ఆ ఇదిని మాటల్లో చెప్పలేము. మీ పాద సన్నిధిని విడిచి బ్రతకలేను, నన్ను విడిచి వెళ్ళవద్దు అని చెప్పి నేను కూడా మీ వెంట వేస్తాను. శ్రీ గురు, నాయన, నాకు ఆత్మ సమర్పణ చేసుకున్నావు, నీ అభీష్టం నెరవేరుతుంది. మేము ఒక పని మీద వెళ్తున్నాం. 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం. నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరాడు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు స్వామి, అప్పుడు శ్రీ గురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? శ్రీ గురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడట. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. జై గురుదేవ దత్త, జై జై గురుదేవ దత్త.